అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ క్యాలెండర్లో 5వ నెల, ఇది సాధారణంగా జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుంది. ఈ మాసంలో సోమవారాలు, శుక్రవారాలు మరియు మంగళవారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. సోమవారాల్లో శివుడిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, మంగళవారాల్లో మంగళ గౌరిని పూజిస్తారు. ఈ మాసంలో ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతారు. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండవచ్చు, సకల సౌభాగ్యాలను కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు వేరుగా ఉంటారు. శ్రావణ మాసంతో వారు కలుస్తారు. పండుగలకి అందాన్ని తెస్తుంది శ్రావణ మాసం. అయితే ఈసారి శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మి వ్రతం ఏ సమయానికి చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈసారి శ్రావణ మాసం జూలై 25వ తేదీన శుక్రవారం నుంచి మొదలవుతుంది. ఆగస్టు 22వ తేదీన శుక్రవారంతో ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాలు పూర్తి వివరాలు. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25వ తేదీన వచ్చింది. తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1వ తేదీన వచ్చింది. తిథి అష్టమి, నక్షత్రం స్వాతి. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. నాలుగవ శ్రావణ ఆగస్టు 15వ తేదీన తిథి సప్తమి, నక్షత్రం అశ్విని. 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22వ తేదీన తిథి చతుర్దశి, నక్షత్రం అశ్లేష. వరలక్ష్మి వ్రతం 2025వ సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీన శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. రాహుకాలం ఉదయం 10:46 నుంచి 12:21 వరకు అయితే ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:24 వరకు అయితే ఉంటుంది. మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు అయితే ఉంటుంది. వరలక్ష్మి వ్రతం శుభ సమయం ఉదయం 6:30 నుంచి 8:32 వరకు అయితే ఉంటుంది. ఉదయం 9:24 నుంచి 10:46 వరకు అయితే ఉంటుంది. ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, సాయంత్రం 5:25 నుంచి సాయంత్రం 7:25 వరకు ఉంటుంది. 5 శుక్రవారాలు. ఈసారి శ్రావణ మాసంలో మొత్తం 5 శుక్రవారాలు వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. కానీ ఈసారి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మాసంలో చంద్రుడిని పూజిస్తే మనకి శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా 5 వచ్చాయి. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. ఒకవేళ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శ్రావణ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుండి ప్రారంభమై ఆగస్టు 22వ తేదీన ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది. 25వ తేదీన మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరము ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారికి
కరుణా కటాక్షాలతో నిండిపోతుంది. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే, అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే. ఈ శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టయితే ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్ కోసం, అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవితో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసం మొత్తం వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి శ్రావణ సోమవారాల్లో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని మంగళ శుక్రవారంలో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీటను తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం, పసుపు, కుంకుమలు, తమలపాకులు, వక్కలు, అలాగే రూపాయి నాణేలను వేసి కలశం పైన కొబ్బరికాయలు పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో, మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. వరలక్ష్మి వ్రత కథ చదివి అమ్మవారికి హారతినిచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. సో ఇదంటి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.